హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కామాక్షిని. ఈరోజు మన రెసిపీ బ్లాక్ ఫారెస్ట్ కేక్. ఈ బ్లాక్ ఫారెస్ట్ కేక్ మనము ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈజీగా అనేది ఈరోజు వీడియోలో మనం చూసేద్దామండి. ప్రెజెంట్ ఉన్న పాండమిక్ సిచ్యువేషన్లో మనమైతే ఇప్పుడు తీసుకోలేం కదా, సో ఇంట్లోనే హైజీనిక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో మనం చూసేద్దాము. అండ్ మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు వచ్చేసి నేను 1 కప్ మైదా తీసుకుంటున్నాను. తర్వాత ఈ మైదా పిండిని మనం 2 టైమ్స్ కనుక చల్లించి పట్టుకుంటే చాలా బాగుంటుందండి, సాఫ్ట్గా వస్తుంది కేక్. దానికోసం నేను ఒక ఫ్లోర్ సిఫ్టర్ తీసుకొని దీంట్లోకి మైదా పిండి వేసుకొని చల్లించి పట్టుకుంటున్నాను. అండ్ ఈ సిఫ్టర్ నేను ఎక్కడ తీసుకున్నాను అనేది కూడా మీతో నేను షేర్ చేసుకున్నాను. అమెజాన్ ప్రోడక్ట్స్లో ఒకసారి చెక్ చేయండి, పార్ట్ 1లో నేను చూపించాను. కావాలంటే మీకు ఇది కనుక యూస్ఫుల్ అని అనిపిస్తే ఒకసారి డిస్క్రిప్షన్లో చూడండి, లింక్ అనేది నేను ఫార్వర్డ్ చేస్తున్నాను, కావాలంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో వచ్చేసి నేను 4 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ వేసుకున్నానండి. అండ్ 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా వేసుకుంటున్నాను. అన్నీ ఈ మైదా పిండిలోనే వేసుకొని చల్లించి పట్టుకోవడం వల్ల మొత్తం పిండి కలుస్తుందన్నమాట. ఈ కోకో పౌడర్ అంతా ఒకేసారి చల్లించుకోవడం వల్ల మొత్తం కలిసిపోతుందండి. ఇలా మొత్తం చల్లించుకుంటున్నాను. అండ్ నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది, బాగా వర్క్ అవుతుందండి. చూడండి, మీరే చూస్తున్నారు కదా, నాకు యూస్ఫుల్ అనిపించింది. అండ్ ఇప్పుడు ఇట్లా అంతా చల్లించి పట్టుకున్న తర్వాత చూడండి, డస్ట్ కూడా అంతా మనకి పైకి తెలుస్తుంది. సో ఇది మొత్తం తీసేసుకోవచ్చండి, ఈ డస్ట్ మొత్తం తీసేసుకుందాము. తర్వాత ఇదంతా ఒకసారి కలిపేసుకుందామండి. ఒక స్పాచులా తీసుకొని మొత్తము ఇలా అంతా కలిపేసుకోండి. ఒక స్పూన్ అయినా తీసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి పౌడర్ షుగర్ అయినా లేకపోతే ఐసింగ్ షుగర్ అయినా యాడ్ చేసుకోవాలండి. నేను వచ్చేసి కొంచెం ఐసింగ్ షుగర్ అండ్ నెక్స్ట్ కొంచెం వచ్చేసి పౌడర్ షుగర్ 2 కలిపి వేస్తున్నాను. మీరు చక్కెరని కనుక మిక్సీ చేసినట్టయితే ఆ పౌడర్ వస్తుంది కదండి, అందులో కొంచెం కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొని ఇట్లా చల్లించుకున్నట్టయితే మీకు ఐసింగ్ షుగర్ అనేది వచ్చేస్తుంది. లేదంటే మనకి మార్కెట్లో ఐసింగ్ షుగర్ అవైలబుల్ ఉంటుంది, అది తీసుకొని వచ్చి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఎసెన్స్ వేసానండి, చాక్లెట్ ఎసెన్స్ వేసాను. అండ్ బటర్ కొంచెం వేసుకున్నాను. మీ దగ్గర కర్డ్ అయినా యోగర్ట్ అయినా ఉంటే అది కూడా వేసుకోండి, ఫ్రెష్ కర్డ్ ఉండాలండి. సో ఆ కర్డ్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. అండ్ బటర్ అనేది మనకి రూమ్ టెంపరేచర్లో ఉండాలండి, అది గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో నుంచి తీసి వేస్తే ఇది కొంచెం కలిపేటప్పుడు ఇబ్బంది అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కొంచెం గోరువెచ్చటి పాలు ఉంటుంది కదా, దాన్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఇప్పుడు మనకి స్మూత్ బ్యాటర్ అంటే కేక్ బ్యాటర్ వచ్చేంతవరకు ఇట్లా కలుపుకుంటూ ఉండాలండి. ఏదన్నా బబుల్స్ వచ్చాయనుకోండి, మళ్ళీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇట్లా కలుపుకుంటూ ఉన్నారంటే మీకు ఆ బబుల్స్ అనేవి పోయి క్లీన్గా వస్తుంది. సో నేను చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలన్నమాట. కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు ఒక మౌల్డ్ తీసుకొని నేను వచ్చేసి రౌండ్ షేప్ తీసుకుంటున్నాను. ఇట్లా ఆయిల్ గ్రీస్ చేసి పెట్టుకుంటున్నానండి. మీరు బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ ప్లేస్ చేసుకోవచ్చు, లేకపోతే మైదా పిండి కూడా జల్లుకొని వేసుకోవచ్చండి. మీ దగ్గర రౌండ్ షేప్ మౌల్డ్ లేదు అని అనుకుంటే మామూలుగా ఇంట్లో ఉన్న యూస్ చేసే గిన్నెలు కూడా యూస్ చేసుకోవచ్చండి, రౌండ్ షేప్స్ ఉన్నవి. తర్వాత వచ్చేసి ఇందులోకి నేను కేక్ బ్యాటర్ వేసేస్తున్నాను. వేసుకున్న తర్వాత మనం దీన్ని ఒకసారి అంతా ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకోవడం వల్ల ఈక్వల్గా అంతా స్ప్రెడ్ అవుతుందండి. కేక్ మనకి బాగా రౌండ్గా వస్తుంది, నీట్గా ఉంటుంది. అండ్ ఇందులోకి ఏమన్నా ఎయిర్ బబుల్స్ ఉన్నా కూడా బాగా వస్తుంది నీట్గా. సో తర్వాత వచ్చేసి మనము ప్యాన్ అయినా ఓవెన్లో చేసేవాళ్ళు ఓవెన్లో చేసుకోవచ్చు, లేదు అంటే ఓవెన్ లేదు అన్నవాళ్ళు ఇలాగొక గిన్నె తీసుకొని దీంట్లోకి స్టాండ్ పెట్టేసుకొని మనం ప్రీ హీట్ చేసుకోవాలంటే ఒక 10 మినిట్స్. తర్వాత మన కేక్ని పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం నైఫ్తో కనుక ఇట్లా గుచ్చి చూసినట్టయితే నైఫ్కి ఏది అంటుకోకూడదు, అప్పుడు మనకి కేక్ పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు మనం కేక్ పైన ఐసింగ్ కోసం విప్పింగ్ క్రీమ్ ప్రిపేర్ చేసుకుందామండి. మనకి విప్పింగ్ క్రీమ్ పౌడర్ బయట దొరుకుతుంది, మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. ఆ పౌడర్ తీసుకొచ్చుకొని ఇందులో కొంచెం మిల్క్ యాడ్ చేస్తూ ఇలా బీట్ చేసుకోవచ్చండి, మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది వచ్చేసి మనకి అమెజాన్లో అవైలబుల్ ఉంటుంది అండ్ బేకరీ షాప్స్లో కూడా మనకి అవైలబుల్ ఉంటుందండి.
పౌడర్ అడిగితే ఇస్తారనమాట. ఆ పౌడర్ తీసుకొచ్చి ఇట్లా బీట్ చేసుకుంటే మనకి విప్పింగ్ క్రీమ్ రెడీ అయిపోతుంది. ఈ విప్పింగ్ క్రీమ్ వద్దు అనుకున్న వాళ్ళు మనం బటర్ తీసుకొని బటర్ క్రీమ్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను బటర్ క్రీమ్తో మీకు ఎలా చేయాలి అనేది చూపించానండి ముందు వీడియోలో. ఇప్పుడు వచ్చేసి విప్పింగ్ క్రీమ్ యూస్ చేస్తున్నాను. సో మనకి విప్పింగ్ క్రీమ్ చూడండి ఇలా రావాలన్నమాట. సో ఇప్పుడు మనకి విప్పింగ్ క్రీమ్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి కేక్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఇప్పుడు షుగర్ సిరప్ని ఇందులోకి వేసుకుంటున్నానండి. షుగర్ని వచ్చేసి వాటర్లో వేసుకొని మెల్ట్ చేసుకోవడమే. దీన్ని మనకి పాకం ఏం అవసరం లేదు. చక్కెర మెల్ట్ అయితే సరిపోతుందండి, మనకేం పాకం ఏం రాక్కర్లేదు. ఇట్లాగా తర్వాత షుగర్ సిరప్ అంతా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అంటే మనం సిరప్ ఎంత యాడ్ చేస్తామో అంత మెత్తగా వస్తుందన్నమాట కేక్. లేదు లైట్గా కావాలంటే లైట్గా కూడా వేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి దీనిపైన విప్పింగ్ క్రీమ్ అప్లై చేసుకుంటున్నాను. విప్పింగ్ క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత దీనిపైన వచ్చేసి చెర్రీస్ని ఇలా పీసెస్గా కట్ చేసుకున్నానండి. చెర్రీస్ వేసేసుకుంటున్నాను. చెర్రీస్ వేసేసుకున్న తర్వాత అగైన్ దీనిపైన వచ్చేసి సెకండ్ లేయర్ పెట్టేసుకోవాలి. మనం కేక్ని కట్ చేసాం కదా, ఆ లేయర్ని సెకండ్ లేయర్ని పెట్టేసుకొని అగైన్ దీనిపైన షుగర్ సిరప్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఈ విప్పింగ్ క్రీమ్ మళ్ళీ అప్లై చేసేసుకుంటున్నాను మొత్తము. నా దగ్గర ఇవి ఉన్నాయి కదా స్క్రాపర్స్, ఇవన్నీ తీసుకున్నాను కదండి, అది యూస్ చేసి ఈరోజు ప్రిపేర్ చేస్తున్నానండి. సో చూడండి కింద టర్న్ టేబుల్ కూడా పెట్టేసుకున్నాను. ఈజీగా ఉంటుంది అప్లై చేసేదానికోసమని ఈ టర్న్ టేబుల్ ఇవన్నీ తీసుకున్నాను. ఈ ఎక్విప్మెంట్స్ అన్నీ మీకు నేను చూపించానండి అమెజాన్లో. ఒకసారి డిస్క్రిప్షన్లో కూడా చెక్ చేసుకోండి. ఒకవేళ నేను ఏదైనా పెట్టలేదంటే నాకు కామెంట్ చేయండి, నేను లింక్స్ అనేది మీకు షేర్ చేస్తాను. అండ్ ఇక్కడంతా రౌండ్గా ఇట్లా విప్పింగ్ క్రీమ్ అంతా అప్లై చేసేసుకుందాము. ఇలా మొత్తం విప్పింగ్ క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత డార్క్ చాక్లెట్ తీసుకొని దాన్ని గ్రేట్ చేసుకొని ఆ పౌడర్ని చల్లేసుకోవడమే. అండ్ చెర్రీస్తో గార్నిష్ చేసేసుకోవడం అండి. మన బ్లాక్ ఫారెస్ట్ కేక్ రెడీ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది అయితే వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. అండ్ నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్.